దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు హోప్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉండాలని, ఈ వాక్య సందేశాల ద్వారా మరింత ఆదరణ పొందుకోవాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు, నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదుల్లో బలి వెళ్ళినప్పుడు అవి పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుచేతనంటే ఈ వాగ్దానం నువ్వు ఆయన సొత్తువు కాబట్టి, నిన్ను ఆయన విమోచించడు కాబట్టి. భయపడకు, దిగులు పడకు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీ పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎదురవుతున్న సమస్య ఎంత గొప్పదైనప్పటికీ, నిన్ను కృంగజేసి బాధించే పరిస్థితి ఏదైనప్పటికీ, వాటన్నిటి నుంచి నిన్ను విమోచించి విడిపించి ఆ సమస్య నుంచి నీకు లేవనెత్తి దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నీకు జ్ఞాపం చేస్తున్నాను. ఎందుకోసమనంటే నువ్వు ఆయన సొత్తువి, నువ్వు ఆయన చేత విమోచించబడిన వాడువు కనుక ఏ విషయంలో భయపడడానికి వీల్లేదు. జలములు లాంటి సమస్యలు నీ జీవితంలో ఎదురవుతున్నాయా? అగ్ని లాంటి సమస్యలు నీ జీవితంలో దహించి వేస్తుందా? కానీ నువ్వు అగ్ని జ్వాలలో నువ్వు ఉన్నప్పటికీ అవి నువ్వు కాల్చవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఎందుకంటే వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు నీకు తోడుగున్నాడు కాబట్టి. బబులోను దేశంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలిపాడు. అసలు వీళ్ళు బానిసలుగా చెరలనికి కొనుపబడ్డారు. కానీ ఆ స్థితి నుంచి వారిని లేవనెత్తి ఆ బబులోను దేశంలోనే ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఒక ఉన్నతమైన హోదాలోనికి దేవుడు వారిని నడిపించాడు. ఎందుకంటే దేవుని సొత్తు వారు, దేవుని చేత విమోచింపబడిన వారు, దేవునితో నిత్యము అవినాభావ సంబంధం కలిగి జీవిస్తున్నవారు. ఒకనొక దినాన ఒక భయంకరమైనటువంటి విశ్వాస పరీక్ష ఎదురైంది. నెబుకద్నెజరు ఒక దేవతను నిలబెట్టినప్పుడు వాటిని పూజిస్తే అగ్నిగుండం నుంచి మీరు తప్పించబడతారన్నప్పుడు అగ్నిగుండానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ ఆ ప్రతిమను ఏమాత్రం కూడా నమస్కరించలేదు. మండుచున్న అగ్నిగుండం నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ అగ్నిగుండం నుంచి తప్పింపకపోయినా సరే మేము అగ్నికి చనిపోతాము, అగ్నికి ఆహుతి అయిపోతాము, కానీ ఆ ప్రతిమను మాత్రం ఎంత మాత్రం నమస్కరించమన్నారు. ఎంత గొప్ప విశ్వాసం! ఎంత దేవుని మీద ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది వీరి జీవితంలో. చివరికి అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు వారికి తోడు ఉన్నట్లు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆ అగ్నిగుండంలో కూడా ఆ 3 వ్యక్తులతో పాటు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు. అగ్ని వాసన కూడా వారికి అంటలేదు. దేవుని తోడు ఎంత గొప్పదే! మన జీవితాల్లో మన సమస్యలు, మన ప్రతికూలతలు
ఎంతో కృంగ చేసే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మనకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ పరిస్థితి ఎంతో వ్యాధిని కలిగించే పరిస్థితి కావచ్చు, కానీ అవేమి నీకు హాని చేయదు. అగ్ని వాసన కూడా వీరికి అంటలేదు షడ్రకు మెషకు అబేద్నెగోలకి. ఎందుకంటే వారు దేవుని సొత్తైన ప్రజలు, దేవుని చేత విమోచింపబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ విషయాలు భయపడద్దు, ప్రభు మీద ఆధారపడదాం, సమస్యలన్నింటినీ ప్రభువుకి అప్పగిద్దాం, ఆయన వైపు చూస్తూ నిరీక్షణతో కనబడదాం. తద్వారా వాటన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప జయనిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో వారికి ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి శోధన, ప్రతి ప్రతికూలత, ప్రతి ఆటంకం ప్రభువా విడుదల తెచ్చి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, ప్రతికూలతలు ఏదైనప్పటికీ ప్రభువా వాటన్నిటి నుంచి వారిని విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే ప్రభువా మీ సొత్తు ప్రభువా, మీ చేత విమోచింపబడిన వారు ప్రభువా. మా ప్రియుల జీవితంలో వాటన్నిటి నుంచి విడిపించి మీరు తోడుగా ఉండి వారి విశ్వాసాన్ని మరింత ఉన్నతమైన అనుభవం నడిపించి మీరు మహిమ పొందమని, మీ వాగ్దాన నెరవేర్పు వీరి జీవితాలు జరిగించి మీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఇమ్మానుయేలు దేవుడు గుండి మీకు నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.